టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా కల్చర్ ఎక్కువ అయిపోయింది. రీజనల్ పరిధికి పరిమితమయ్యే కథలతో సినిమాలు చేస్తే ఆశించిన స్థాయిలో సక్సెస్లు రావడం లేదు అని హీరోలు బలంగా నమ్ముతున్నారు. అందుకే లార్జర్ దెన్ లైఫ్ లాంటి కథలను ఎంచుకొని మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టైర్ 1 హీరోలుగా ఉన్న డార్లింగ్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే కనీసం 200 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది. అయితే ఈ హీరోలకు మార్కెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఎంత పెట్టినా కూడా రికవరీ సాధ్యం అవుతుంది అనే నమ్మకం నిర్మాతల్లో ఉండొచ్చు. కానీ టైర్ 2 అంతకంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా పాన్ ఇండియా కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తమను తాము కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీంతో కథల ఎంపికలో కూడా వారి ప్రయారిటీ మారిపోయింది. అయితే లార్జర్ దెన్ లైఫ్ లాంటి కథలు చేయాలంటే చిన్న హీరోలు వారి మార్కెట్కి మించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నిర్మాతలు కూడా హీరోల ఇమేజ్తో సంబంధం లేకుండా కంటెంట్ని బలంగా నమ్ముతున్నారు. దీంతో యూనివర్సల్గా వర్కౌట్ అయ్యే కథలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడటం లేదు. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చేస్తున్న సినిమా బడ్జెట్ 120 కోట్లకు పైగానే అని తెలుస్తోంది. తేజ్ మార్కెట్ చూసుకుంటే గట్టిగా 30 కోట్లకు మించలేదు. ఆయన చేసిన విరూపాక్ష మాత్రమే బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు సాధించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కా అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతూ ఉండడం విశేషం. కిరణ్ అబ్బవరం మొదటి 3 సినిమాలు తప్ప మిగిలినవేవీ కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అయినా కూడా కొత్త సినిమాకు ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అది కూడా కొత్త దర్శకులతో ఈ మూవీ చేస్తూ ఉండటం విశేషం. ఇక యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకున్నారు. ఈ సినిమా హీరో ఇమేజ్ని బట్టి కాకుండా కేవలం కథ ప్రేక్షకులకు నచ్చడంతోనే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీనికోసం 60 కోట్లకు పైగానే బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అతని కంటెంట్ మీద నమ్మకంతో భారీగా పెట్టుబడి పెడుతుంది. అలాగే నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా కూడా 80 కోట్లకు పైగానే బడ్జెట్తో రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ హీరోల మార్కెట్ తక్కువగా ఉన్నా కూడా బలమైన కథలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటామని భావిస్తున్నారు. నిర్మాతలు కూడా కథల మీద నమ్మకంతోనే భారీ బడ్జెట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇవి వర్కౌట్ అయితే మాత్రం భవిష్యత్తులో నిర్మాతలు మరలా హీరోల మార్కెట్ బట్టి కాకుండా కథలను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.